ఖబర్ మొదటి రాత్రి నిజంగా ఏం జరుగుతుంది? ఖబర్ మొదటి రాత్రి అక్కడ నీతో ఏం జరుగుతుంది? ఒకరోజు నువ్వు ఒంటరిగా ఉంటావు, నీ ఫోన్ ఉండదు, నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ ఫ్యామిలీ కూడా ఉండదు, నీతో పాటు వస్తుంది నీ ఆమాల్. ఖబర్ మన జీవితంలోని మొదటి ఆఖిరత్ స్టేషన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖబర్ ఆఖిరత్లో మొదటి స్థానం. సునన్ తిరిమిజీ హదీస్ 2308. ఇప్పుడు ప్రశ్న, ఖబర్ మొదటి రాత్రి నిజంగా ఏం జరుగుతుంది? ఒకటి, మరణం వచ్చిన క్షణం. ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూస్తుంది. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్. సూర్య ఆలే ఇమ్రాన్ సూర 3:185. విశ్వాసి ఆత్మ సువాసనతో సులభంగా బయటకు వస్తుంది, అవిశ్వాసి ఆత్మ కష్టంతో లాగబడుతుంది. దైవదూతలు విశ్వాసికి మంచిగా, అవిశ్వాసికి భయంకరంగా వస్తారు. ఇక 2 ఖబర్ల మొదటి ప్రశ్నలు. ముంకర్ నకీర్ ఇద్దరు దైవదూతలు వచ్చి 3 ప్రశ్నలు అడుగుతారు. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక. నీ ప్రభు ఎవరు, నీ మతం ఏంటి, మొహమ్మద్ ప్రవక్త గురించి నీవు ఏమంటావు? సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1338, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2870. ఇక 3, విశ్వాసికి ఖబర్ విస్తరించబడుతుంది, జన్నత్ తలుపు తెరవబడుతుంది, సువాసన వస్తుంది. అవిశ్వాసికి ఖబర్ కుదించబడుతుంది, జహన్నం తలుపు తెరవబడుతుంది. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2867. ఇక 4, ఆమాల్ రూపం దాల్చడం. విశ్వాసికి ఒక అందమైన వ్యక్తి వస్తాడు, నేను నీ మంచి పనులు అని అంటాడు. అవిశ్వాసికి భయంకరమైన రూపం వస్తుంది, నేను నీ చెడు పనులు అని అంటాడు. అబూ దావుద్ హదీస్ నంబర్ 4753. ఇక 5, ఖబర్ అజాబ్ నిజం. ప్రవక్త ఈ దువా చదివేవారు, అల్లాహుమ్మ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబర్. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1377. ఖబర్ శిక్షకు కారణమయ్యే విషయాలు: చాడీలు చెప్పడం, మూత్రం నుంచి శుభ్రంగా ఉండకపోవడం. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 218. విశ్వాసికి శాంతి ఉంటుంది, విశ్రాంతి నీ స్థానం జన్నత్లో సిద్ధంగా ఉంది అని చెప్పబడుతుంది. ఖబర్ ఒక జన్నత్ తోటలా మారుతుంది. ఒకరోజు నువ్వు అక్కడ ఉంటావు, నీతో ఉండేది నీ నమాజ్, నీ సదఖా, నీ తౌబా, నీ సీక్రెట్ ఆచరణలు, లేక నీ చాడీలు, నీ ఆలస్యం చేసిన నమాజ్, నీ సీక్రెట్ పాపాలు. నువ్వే నిర్ణయించుకో. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.